ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల జిల్లా బాపట్లలోని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ ఆధ్వర్యంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్ఫాకుల్లా ఖాన్ 96వ వర్ధంతి సభ నిర్వహించారు. వాళ్ళ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అస్ఫాకుల్లా ఖాన్ దేశ స్వతంత్రాన్ని ప్రాణాల కన్నా మిన్నగా భావించిన త్యాగమూర్తిని, సర్వమత సామరస్యాన్ని కాంక్షించిన మానవతా మూర్తిని ప్రశంసించారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్ఫాకుల్లా ఖాన్ భారతదేశ స్వతంత్రం కోసం నవ్వుతూ ఉరికంబాన్ని అధిరోధించారని కొనియాడారు. మర్రి మల్యాదిరావు మాట్లాడుతూ బిస్మిల్, అస్ఫాకుల్లా హిందీ, ఉర్దూ భాషల్లో గొప్ప కవులని, ఎన్నో దేశభక్తి గీతాలు రచించి యువతలో స్ఫూర్తిని నింపారని తెలియజేశారు. ఈ సభలో ఆదం షఫీ, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, సాహితీ భారతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధులు ఉరికంబానికి ఎక్కబడి దేశభక్తిని చాటుకున్న మహానుభావులు ఒకరు అస్ఫాకుల్లా ఖాన్, ఒకరు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆ బిస్మిల్ అనేది కలం పేరు ఆయనకి. వారిద్దరిని ఒకేసారి పూజించారు. వాళ్ళ 96వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి వారికి నివాళులర్పించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే ఒక విప్లవ పార్టీని స్థాపించారు. భారతదేశ స్వాతంత్ర సమరానికి వలయు ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవటానికి షహరన్పూర్ నుండి లక్నో వెళ్లే రైలులో భారత దేశాన్ని, భారత ప్రజలను దోచుకుని తీసుకువెళ్తున్న ధనాన్ని కాకౌరి అనే రైల్వే స్టేషన్ దగ్గర రైలుని ఆపి వీళ్ళు దోపిడీ చేశారు. అందులో ప్రధానంగా రామ్ ప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్ వీరిద్దరు కూడా ప్రధాన పాత్రలు. గోరఖ్పూర్లో రామ్ ప్రసాద్ బిస్మిల్ని, ఫైజాబాద్లో అస్ఫాకుల్లా ఖాన్ని ఉరిదీశారు. అస్ఫాకుల్లా ఖాన్ని నీవు ఈ విప్లవోద్యమం నుంచి తప్పుకుంటే నీకు ఉరిశిక్ష తప్పిస్తాం. ఒకవేళ నువ్వు స్వతంత్రం సాధించినప్పటికీ నీవు రెండవ పౌరుడుగా ఉండిపోతారు. మీకు అవకాశం ఉండదు, పరిపాలన అవకాశం. అందుకని మీకు అనవసరంగా దీంట్లో తప్పుకోమని వాళ్ళు సూచిస్తారు. అస్ఫాకుల్లా ఖాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత మా సోదరులైన హిందువులకే పరిపాలన అవకాశం ఇస్తాం, కానీ బయట వాడి మీకెందుకు ఇస్తాం మీ అవకాశం? కనుక నేను విప్లవోద్యమంలో ఉండవలసిందేనని ఆయన ఇచ్చినటువంటి సామాజిక సమరసత, సమానతా భావం తరతరాలకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రామ్ ప్రసాద్ గారు అట్లాగే అస్ఫాకుల్లా ఖాన్ గారు వీరిద్దరు కూడా దేశం కోసం, ప్రజల కోసం త్యాగం చేసినటువంటి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానీయులు. వీరి ఇరువురు కూడాను వారిని ఈరోజు మనం స్మరించుకోవటం ఎంతో గొప్పదనం. ఎందుకంటే ఆ మహనీయులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి పాఠరీత్యా, కవిత్వ రూపేణ, గేయాలు ఎన్ని రాసి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటే